హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మోడల్ వెర్బ్స్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ మోడల్ వెర్బ్స్లో మెయిన్ మనం ఫస్ట్ వన్ కెన్, యూసేజ్ ఆఫ్ కెన్ మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ కెన్ మీన్స్ నేను చేయగలను, అనుమతి అయ్యే ఆస్కారం ఉంది అన్నప్పుడు మనం ఈ కెన్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాం. మెయిన్ ఎబిలిటీ అంటే నేను ఇది చేయగలను అంటే సామర్థ్యం, నాకు ఈ సామర్థ్యం ఉంది అనేది చెప్పడానికి మనం కెన్ యూజ్ చేస్తాం. ఐ కెన్ డ్యాన్స్, లైక్ ఐ కెన్ సింగ్, ఐ కెన్ స్విమ్, నేను డ్యాన్స్ చేయగలను, నేను ఈదగలను, నేను పాడగలను, ఆడగలను, ఐ కెన్ ప్లే, ఐ కెన్ రైట్, నేను వ్రాయగలను. అంటే అలా కెన్నుని మనం చాలా సామర్థ్యాల్లో మనం యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ ఈజ్ ఎబిలిటీలో యూజ్ చేస్తాము, సామర్థ్యం చెప్పేటప్పుడు యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పర్మిషన్ అంటే అనుమతి. మనం ఎవరినన్నా అడగడానికి ఈ పర్మిషన్ అడగడానికి ఇది యూజ్ చేస్తాము. కెన్ ఐ యూజ్ యువర్ ఫోన్ ప్లీజ్, ఆర్ కెన్ ఐ యూజ్ యువర్ ల్యాప్టాప్, లైక్ దిస్. మనము ఏదైనా ఎవరినైనా అడగడానికి, పర్మిషన్ అడగటానికి కెన్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఎబిలిటీ, సామర్థ్యం చెప్పేటప్పుడు. నెక్స్ట్ వన్ పర్మిషన్. ఇంకో చోట ఎక్కడ యూజ్ చేస్తామంటే పాసిబిలిటీ, అంటే ఇది ఏదన్నా అయ్యే ఆస్కారం ఉంది అన్నప్పుడు కూడా పాసిబుల్ కండిషన్స్లో కూడా మనం కెన్ యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అనే దాంట్లో కూడా మనం యూజ్ చేస్తాము. అంటే క్యాన్సర్ రావచ్చు స్మోకింగ్ వల్ల అని చెప్పే సందర్భంలో కూడా మనం ఈ మోడల్ వెర్బ్స్ని కెన్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ ఎబిలిటీ, పర్మిషన్, పాసిబిలిటీ, ఈ 3 వేస్లో మనం కెన్ని యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్ మనం కెన్ యూజ్ చేశాక నెక్స్ట్ వన్ కుడ్. కెన్నుని మనము ప్రజెంట్ టెన్స్లో వాడతాం కదా ఎక్కువ, ఆల్మోస్ట్. కుడ్ మనము పాస్ట్ టెన్స్లో, అంటే గతంలో మనం మనకు ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది కదా, అంటే ఎబిలిటీ ఇన్ పాస్ట్ చెప్పడానికి కుడ్ యూజ్ చేస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు కుడ్ని యూజ్ చేస్తామంటే వెన్ ఐ వాజ్ యంగర్, నేను చిన్నగా ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ యంగర్ ఐ కుడ్ రన్ ఫాస్ట్, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు పరిగెత్తగలిగేవాడిని. అంటే నేను ఇప్పుడు యంగర్గా ఉన్నప్పుడు నేను పరిగెత్తగలిగేవాడిని అనేది చెప్పడానికి మనం వెన్ ఐ వాజ్ యంగర్ ఐ కుడ్ రన్ ఫాస్ట్ అలా యూజ్ చేస్తాము. ఎబిలిటీ, మనకి గతంలో సామర్థ్యం ఉంది, ఇప్పుడు మనం అంత రన్ చేయలేకపోతున్నాం కానీ గతంలో చేసామన్నప్పుడు అది యూజ్ చేస్తాం. నెక్స్ట్ పొలైట్ పర్మిషన్లో కూడా మనం కుడ్ని యూజ్ చేస్తాము. పొలైట్ పర్మిషన్ అంటే మర్యాదగా ఏదో ఒకటి అడుగుతాం కదా పర్మిషన్, అలాంటప్పుడు కూడా మనం కుడ్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాము. అంటే మనం ఎలా అంటే కుడ్ యూ టెల్ మీ ద వే టు the railway station, or could you tell me the way to the airport. అలా మనము రైల్వే స్టేషన్కి దారి చెప్తారా, లేకపోతే ఎయిర్పోర్ట్కి దారి చెప్తారా అనే సందర్భంలో కూడా మనం ఈ కుడ్ అనే మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ పాసిబిలిటీ అంటే ఏదో ఒకటి ఆస్కారం అనే సందర్భంలో కూడా మనం యూజ్ చేస్తాం. అంటే ఇట్ కిడ్ రైన్ టుమారో, అంటే వర్షం పడవచ్చు అనేది మనం ప్రజెంట్లో కూడా యూజ్ చేస్తాము. కుడ్ని ఒకటి ప్రజెంట్లో యూజ్ చేస్తాం ఈ పాసిబిలిటీ అనేది. ఎబిలిటీ ఇన్ పాస్ట్, గతంలో మనకి ఏదైనా సామర్థ్యం ఉంటే చెప్పడానికి యూజ్ చేస్తాము.